ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి, లేకుంటే వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం, మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. ఇది తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కామెంట్. రాజీనామాల వ్యవహారంపై జగన్ అలా కామెంట్ చేశారో లేదో అధికార పార్టీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రాజకీయంగా ఏ స్థాయిలో కౌంటర్లు ఇవ్వాలో ఆ స్థాయిలో ఇచ్చేశారు. చివరికి సీఎం చంద్రబాబు నిర్వహించిన ఓ సమీక్షలో కూడా ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. చంద్రబాబు కూడా తనదైన రీతిలో స్పందించారు. అయితే ఇదంతా ఓ ఎత్తైతే ఆసక్తికరంగా మరో చర్చ జరుగుతోంది. తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటూ జగన్ చేసిన కామెంట్, అందులోని మాటల సారాంశంపైనే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ చెప్పిన మాటలు బట్టి వచ్చే డిసెంబర్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడి ఆ తర్వాత జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రత్యేక హోదా కోసం సభను స్తంభింపజేసి అప్పటికీ ప్రభుత్వం స్పందించుకుంటే ఆ తర్వాత జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళతారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని అరుణ్ జైట్లీ ప్రకటన చేసి ఇప్పటికే సుమారు నెలన్నరకు పైగా గడుస్తోంది. ఇప్పుడు జగన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లో కానీ వైసీపీ ఎంపీలు రాజీనామా చేయరు. అంటే ఇప్పటి నుంచి లెక్కేసినా కనీసం 5-6 నెలలు పడుతుంది. ఆలోగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో, మరెన్ని రాజకీయాలు సంభవిస్తాయోనంటూ చెలోక్తులు విసురుకుంటున్నారు తమ్ముళ్ళు. భవిష్యత్తులో ఏం చేయాలి, ప్రణాళికలు ఏ విధంగా రచించుకోవాలి అనే దానిపై ముందు చూపుతో వ్యవహరించడం కరెక్టే, కానీ మరీ ఇంత ముందు చూపా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ముందుగా ప్రభుత్వాలను హెచ్చరించడం, వారికి డెడ్ లైన్ పెట్టడం కరెక్ట్ అయిన విధానమే, కానీ మరీ ఇంత లాంగ్ డెడ్ లైనా అంటూ విస్తుపోతున్నారు. ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం ప్రకటన చేసిన వెంటనే ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఆందోళన చేశాయి. దీనికి దీటుగానే టీడీపీ, బీజేపీలు కూడా వీలైనప్పుడల్లా ప్రతి సభ సమావేశాల్లోనూ ప్యాకేజీ వల్ల కలిగే లాభాలేమిటో వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రాజీనామాల ప్రకటనేదో అరుణ్ జైట్లీ ప్రకటన చేసినప్పుడే చేసుంటే అధికార పార్టీకి కొంచెం ఇబ్బంది అయ్యేదని, అప్పుడు వదిలేసి ఆ వేడి తగ్గాక ఇప్పుడు రాజీనామాలంటే ఏం లాభం అని ప్రశ్నిస్తోంది ఎల్లో క్యాడర్. అసలు ఇన్నాళ్లు రాజీనామా అస్త్రాన్ని ఎందుకు తీయలేదని కొందరు లెఫ్ట్ పార్టీల మిత్రులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారని టీడీపీ వర్గాల్లో చర్చించుకుంటున్నారంట. తామంటే ఎలాగూ రాజీనామా అస్త్రాన్ని తీయలేమని, తమకు సభలో బలమూ లేదు, సభ్యులు లేరు కాబట్టి రాజీనామాలు చేసే అవకాశం తమకు లేదని, రోడ్లెక్కి ఆందోళన చేయటం తప్ప తమకు వేరే మార్గాంతరం లేదనేది లెఫ్ట్ పార్టీ వర్గాల భావన అని తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో కానీ, రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన విషయాల్లో కానీ లెఫ్ట్ పార్టీలు స్పందించాకే వైసీపీ కూడా స్పందించిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దూకుడును దృష్టిలో పెట్టుకునే జగన్ తొందరపడుతున్నారనేది టీడీపీ భావనగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా అంశంపై ఇప్పటికే 2 సభలు నిర్వహించి 3వ సభ నిర్వహించేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా అంశం అటు తిరిగి ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ కు అడ్వాంటేజ్ గా మారితే తామెక్కడ వెనుకబడిపోతామేమో అనే ఆందోళనే జగన్ ను ఈ రాజీనామాల వ్యవహారానికి పురికొల్పిందే తప్ప వేరే వ్యూహమేం లేదని చెప్పుకొస్తున్నారు తమ్ముళ్లు.